బిగ్ టీవీ ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే రోజు 7 మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నాము. కర్నూలు జిల్లా ఆస్పరి సమీపంలో ఉన్న జోహరాపురం గ్రామంలో కూడా ఉదయం నుండే మెగా మెడికల్ క్యాంప్కు ప్రజల నుండి ప్రత్యేకమైనటువంటి స్పందన కలదు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇక్కడ మొదటగా ఇక్కడ వచ్చే పబ్లిక్ ఎవరైతే ఉంటారో వారికి మొదటగా షుగర్ టెస్టులు కావచ్చు, బీపీ టెస్టుల్లో భాగంగా అవి పరీక్షించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. డాక్టర్లు పర్యవేక్షణలో ఆర్థో సంబంధించినటువంటి సీనియర్ డాక్టర్తో పాటు ఫిజిషియన్ కూడా అందుబాటులో ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. బిగ్ టీవీ చేపట్టిన మెగా మెడికల్ క్యాంపులో ప్రజలు కూడా డాక్టర్లతో వారికి ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో మాట్లాడడానికి సీనియర్ ఆర్థో కిరణ్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు బిగ్ టీవీ మన కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు చేపట్టడం జరిగింది. ఎలా ఉంది సార్? బిగ్ టీవీ వాళ్ళు కిమ్స్ హాస్పిటల్కి ఇచ్చినందుకు ఈ ఛాన్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన క్యాంప్లో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 30-40 మంది దాకా మనం చూసాము. ఇక్కడికి వచ్చిన దాదాపు చాలామంది మోకాళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నారు. సో ఆ మోకాళ్ళ నొప్పులకు అందరూ మందులే వాడుకుంటున్నారు, కానీ ఆపరేషన్ అనేది ఒకటి ఉందని వీళ్ళు కనీసం అంటే ఒక భయంలో ఉన్నారు. ఆపరేషన్ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది, తర్వాత నడచలేరేమో అన్నట్లు. అట్లా అయితే అవి ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు సర్జరీ చేసినాము ఈ రోజు అంటే మరుసటి రోజే మనము నడిపించేలాగా ఇప్పుడు పరికరాలు ఉన్నాయి, మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. కాబట్టి చివరి దశలో కాలు వంకర్లు ఉండి చేసుకునే వాళ్ళు ఆపరేషన్ చేసుకోవడం మంచిది. మొదటి దశలో అట్లా ఉండేవాళ్ళు ఓన్లీ ఎక్సర్సైజ్ చేసుకొని కొంచెం పద్ధతులు మారితే మనకి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అది ఏ దశ అనేది మనం ఒకసారి కర్నూలుకి వచ్చారంటే ఎక్స్రే చూసి మనం చెప్పగలుగుతాము. జనరల్గా మీరు హాస్పిటల్లోనే బిజీగా ఉంటారు, అలాంటిది ఒక విలేజ్లో ఇలాంటి మెడికల్ క్యాంపు చేపట్టడం ఎలా ఉంది? అంటే పబ్లిక్ ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు? అంటే మెయిన్ హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చినందుకు అంటే కొంచెం మేలే. ఇక్కడ వీళ్ళు చాలామంది ఇక్కడ నుంచి యాక్సెస్ వచ్చేదానికి అంటే ప్రాణంపైకి వచ్చేదాకా అంతవరకు నెగ్లెక్ట్ చేసే మోడ్లో ఉంటారు మోస్ట్లీ చాలామంది. కాబట్టి ఇక్కడ వచ్చినందుకు అట్లీస్ట్ వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం. అర్లీ స్టేజ్లో ఉండే వాళ్ళు ఏం చేయగలగాలి, లేదంటే ఏ దశలో మనం కర్నూలుకి వస్తే బెటర్ అనేది. కాబట్టి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మెయిన్గా ఇప్పుడు వచ్చే మోకాళ్ళ నొప్పులు మనకు అరుగుదల వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులే. ఎవరో కొంతమందికి మాత్రం ఏదైనా పాత మోకాలు దెబ్బ ఉండి దానివల్ల అరుగుదల రావచ్చు. కొంతమందికి వాతం జబ్బు లక్షణాలు అని ఉంటాం, అంటే కీళ్ళ వాతం వచ్చి అరుగుదల లక్షణాలు వచ్చే కావచ్చు. కొంతమందికి టీబీ జబ్బు వల్ల కూడా అరుగుదల లక్షణాలు రావచ్చు. ఒక అరుగుదల ఒక 100 మంది చూసుకుంటే ఒక 95% వరకు మోస్ట్లీ వయసుతో వచ్చే లక్షణాల వల్లే అరుగుదల వస్తుంది. కాబట్టి ఈ వయసుతో వచ్చే లక్షణాలకి మన పనితో మనం ముడిపట్టలేము. అది పరిస్థితి. ఇది మొత్తంగా ఉదయం నుండి ఈ మెగా మెడికల్ క్యాంప్కు పబ్లిక్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థోతో పాటు జనరల్ ఫిజిషియన్తో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి పూర్తి స్థాయిలో తమకున్నటువంటి సమస్యలను చూపించుకోవడం కోసం స్థానికంగా ఉన్న సచివాలయంకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు ఆర్థో జనరల్ ఫిజిషియన్తో పాటు ఇక్కడే మెడిసిన్స్ కంప్లీట్గా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ మెడిసిన్స్తో పాటు ఇక్కడే ఒక ఉన్న గదిలో ఈసీజీ టుడే ఇకో సంబంధిత వాటిని కూడా డయాగ్నోస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ స్థానికంగా గ్రామంలో ఇలాంటి మెగా మెడికల్ క్యాంపు ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందంటూ డాక్టర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా. For more videos like this, subscribe Big TV channel.